వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోయారు, వర్కౌట్స్ చేస్తున్నారు, చాలా విగరస్గా చేస్తున్నారు. ప్రీ వర్కౌట్ డ్రింక్స్ అని, పోస్ట్ వర్కౌట్ డ్రింక్స్ అని ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటున్నారు అనమాట. సో యాక్చువల్గా ప్రోటీన్ పౌడర్స్ బదులు మన ఇంగ్రీడియంట్స్లోనే ఎటువంటి ప్రోటీన్ ఉంటుంది అండ్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే మనకు ప్రోటీన్ బాగా లభిస్తుంది అని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో చాలా వరకు అందరూ ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోయారు, అందరూ వర్కౌట్ స్టార్ట్ చేశారు. సో నైస్ బాడీ షేప్స్ అవన్నీ రావడానికి. సో అలాంటి వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ యూస్ చేస్తున్నారు అనమాట, అంటే వే ప్రోటీన్ లాగా ఫర్ ఎగ్జాంపుల్. సో అవి యూస్ చేయడం బెటరా, లేకపోతే మనం ఇన్బిల్ట్గా ఇంగ్రీడియంట్స్ ఏవైతే తీసుకుంటామో న్యాచురల్గా తీసుకునే ప్రోటీన్ మంచిదా? సో యాక్చువల్లీ సప్లిమెంట్ యూస్ చేయొచ్చు, బట్ అదొక లిమిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే బాగా యూజ్ చేసేస్తున్నారు, అంటే బియాండ్ అంటే బాగా లిమిట్ క్రాస్ అయ్యి మరీ యూస్ చేస్తూ ఉన్నారు. సో అలా కాకుండా ఓన్లీ వన్స్ అలా తీసుకోవచ్చు. లేదు అంటే మరీ ఎక్కువగా చేస్తున్నారు అయితే అప్పుడు ఒక 1 వాటర్ బాటిల్ వరకు అలా తీసుకోవచ్చు. సో ఫుడ్స్ వచ్చేసి ఏం ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఎక్కువగా ప్రోటీన్ రిచ్. సో పన్నీర్, రాజ్మా, సోయా, చోలే, ఫిష్, చికెన్ ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్. సో ఆ ప్రోటీన్ సప్లిమెంట్స్ని కొంచెం తక్కువ చేసి మన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ చేస్తే వాళ్ళకి ఎక్కువగా ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. ఓకే. సో యూజువల్గా అంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే నువ్వు చెప్పావో అవన్నీ స్విచ్ ఆన్ చేస్తూ ఉండాలి, మారుస్తూ ఉండాలి. ఎవ్రీడే సేమ్ కైండ్ ఆఫ్ ఫిష్ అని లేకపోతే చికెన్ ఎవ్రీడే తీసుకోకుండా అవన్నీ స్విచ్ ఆన్ చేస్తూ ఉంటే మంచిది అనమాట. అవును. ఓకే. సో మరి ఇవాళ నువ్వే కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు? సో ఈరోజు వచ్చేసి స్టఫ్డ్ ఇడ్లీ. స్టఫ్డ్ ఇడ్లీ, చాలా వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ ఇప్పటికే చూసేసాము. అండ్ ఇడ్లీలోనే నువ్వు స్టఫ్ చేస్తున్నావు అని అర్థమైంది. సో ఆ స్టఫ్ చాలా టేస్టీగా ఉండబోతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కగా ఇడ్లీ బ్యాటర్ కావాల్సినవన్నీ సపరేట్గా అండ్ ఏదైతే మనం స్టఫ్ చేసుకుంటామో అవన్నీ అనమాట. సో ఆల్మోస్ట్ పోప్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏంటి అంటే బంగాళాదుంప అనమాట, ఉడకబెట్టి తీసుకొచ్చేసి. ఉడకబెట్టి తీసుకోవచ్చు. ఓకే. సో యూజువల్గా ఇడ్లీలో బంగాళాదుంప చాలా వరకు మ్యాచ్ చెయ్యము, డిఫరెంట్గా చట్నీస్ అలానే యూస్ చేస్తాము. బట్ ఇలా స్టఫ్ చేస్తున్నావు కాబట్టి సో చక్కగా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో నాకు తెలిసి చాలా బాగా వస్తుంది అనుకుంటా. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో నేను ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాను, తర్వాత స్టఫ్కి కావాల్సింది ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే. ఫస్ట్ రవ్వ, ఆ తర్వాత పెరుగు, స్పూన్. సో ఇడ్లీ రవ్వ కాకుండా మనం మామూలుగా ఉప్మా రవ్వ లాగా యూస్ చేస్తాం. ఉప్మా రవ్వ యూస్ చేస్తాం. ఇందులోనే కొంచెం ఉప్పు, అలాగే ఫ్రూట్ సాల్ట్ కూడా కొంచెం. ఓకే. సో ఇది జస్ట్ ఇన్స్టెంట్గా ఎవరైతే ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ రవ్వ యూస్ చేయొచ్చు అన్నమాట. సో మనకు బ్యాటర్ లాగా రావాలి. సో ఇడ్లీ బ్యాటర్ అయితే చక్కగా రెడీ చేసుకున్నాము. సో ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మన స్టఫ్కి కావాల్సింది ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ అలాగే దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. సో కొంచెం స్టవ్ ఆన్ చేసి దాన్ని కూడా హీట్ చేసేసుకుందాం. ఓకే. సో స్టీమింగ్ పెట్టేస్తే ఈ లోపల స్టీమ్ అవుతూ ఉంటుంది. ఇది షిఫ్ట్ చేద్దాం, ఇది ఇక్కడ పెడతాం, స్టఫ్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి. ఫస్ట్ కొంచెం నూనె, కొన్ని ఆవాలు. సో అండ్ ఇలాగ ఇన్స్టెంట్గా ఇడ్లీస్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. నైట్ కూడా లైట్ ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు కదా? అవును, తీసుకోవచ్చు. ఓకే. అండ్ స్టఫ్డ్ ఇడ్లీ అనగానే నేను ఇడ్లీతోనే స్టఫ్ చేస్తారు అంటే మామూలు ఇడ్లీస్ తీసుకొచ్చేస్తావేమో అనుకున్నా. డిఫరెంట్గా ఇడ్లీ బ్యాటర్ కూడా మనమే ప్రిపేర్ చేసుకున్నాం, అది ఉప్మా రవ్వతో అనమాట. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతోంది అనుకుంటున్నాను. ఇడ్లీ టేస్ట్ కాకుండా సూజీ టేస్ట్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రవ్వ వేస్తున్నాం కదా, సో దానికి ఒక డిఫరెంట్ టేస్ట్. అండ్ అలాగే స్టఫ్ మధ్యలో పెడుతున్నాం మనం. సో ఇడ్లీ ఎలా అయితే షేప్ ఉంటుందో అలాగే ఉంటుంది, దాన్ని కట్ చేస్తే మధ్యలో మనకు స్టఫ్ కనిపిస్తుంది. ఓకే. తర్వాత జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు,
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఓకే, ఇంగువ, అలాగే ఇందులో కూడా కొంచెం లైట్గా ఉప్పు యాడ్ చేస్తాం. సో ఆల్రెడీ మనం బ్యాటర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అక్కడ ఉప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా కొంచెం యాడ్ చేశాను. ఓకే, ఇందులో ఇప్పుడు మనం ఆలు స్మాష్ చేసి వేద్దాం. ఓకే. సో అందులోనే కొంచెం కొత్తిమీర కూడా. చక్కగా స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అది చిన్న చిన్న ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. ఓకే, చక్కగా 4 రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలాగా. ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఇచ్చేయండి. దీంట్లో మనం ఫస్ట్ ఆయిల్ గ్రీస్ చేద్దాం. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం కొంచెం ఈ బ్యాటర్ వేసుకుందాం. దీంట్లో ఈ ప్యాటీస్ పెట్టేసేయాలి. ఓకే, దాని మీద జస్ట్ లైట్గా మళ్ళీ కొంచెం కవర్ చేసేటట్టుగా. ఓకే, దీన్ని ఇంకా మనం ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది స్టవ్ ఇడ్లీ కదా, కొంచెం కట్ చేద్దాం. ఓకే, ఓకే లాస్యా, స్టఫ్డ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఓకే, స్టఫ్డ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, బంగాళాదుంప 1, కొత్తిమీర కొద్దిగా, రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా. స్టఫ్డ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రవ్వ, పెరుగు, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంగువ, తగినంత ఉప్పు, ఉడికించిన బంగాళాదుంప, కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో నూనె రాసి ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని వేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి పైనుంచి ఇడ్లీ పిండి కూడా వేసి కాసేపు ఆవిరి మీద ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్టఫ్డ్ ఇడ్లీ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ఇడ్లీ టేస్ట్ లాగా లేదు ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఇడ్లీ రవ్వనే వాడట్లేదు కాబట్టి. ఏదైతే మనం సూజీతో ఉప్మా రవ్వతో చేసామో ఎక్సలెంట్ అండ్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంది. అండ్ మధ్యలో ఆ స్టఫ్ కూడా మనము చాలా వైస్గా ఆలూతో ప్రిపేర్ చేసాం కదా, సో రెండు కాంబినేషన్ అదిరిపోయింది అసలు. యాక్చువల్లీ దోశ ఆలు కాంబినేషనే బాగుంది అంటారు, బట్ యాక్చువల్లీ ఇడ్లీతో ఆలు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సపరేట్గా చట్నీ కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది లోపల స్టఫ్ వల్ల. కరెక్ట్. సో ఇదైతే ఎక్సలెంట్ ఉంది. స్టఫ్డ్ ఇడ్లీ చాలా బాగుంది. సో నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ కూడా స్టఫ్డ్ రెసిపీయే. సో రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్. సో స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ నిజంగా చాలా బాగుంది పేరు. అండ్ ఆనియన్ రింగ్స్ అనగానే అందరికీ నచ్చేస్తాయి అనమాట. సో ఆనియన్స్తో కాబట్టి ఆ స్టఫ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం, అది కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇలాగే ప్రిపేర్ చేస్తాం అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం ఏ కర్రీ చేసుకున్నా, ఏ రెసిపీ చేసుకున్నా ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి. సో ఆనియన్సే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది బ్రౌన్ ఆనియన్స్ చేస్తూ ఉంటారు కదా బిర్యానీ, అలా తినేస్తూ ఉంటారు ఇష్టంగా. సో అలాగా ఒక డిఫరెంట్గా స్టఫ్డ్ ఆనియన్స్ కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తే అన్ని పౌడర్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, సో నాకు అసలు అర్థం కావట్లేదు. బ్రెడ్ క్రమ్స్ తీసుకొచ్చా, బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్, గోధుమ పిండి. ఓకే, ఇది చీజ్. ఓకే, అండ్ బంగాళాదుంప. వావ్, సూపర్గా ఉంది. ఇదైతే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఓకే, టేస్ట్ కాదు మొత్తం తినేయచ్చు మనం హ్యాపీగా. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి మనము. ఓకే ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్. ముందుగా ఆలు స్మాష్ చేసేసుకోవాలా? ఓకే, ఒక స్పూన్. చక్కగా ఉడకబెట్టుకొని తీసుకొచ్చేసి సో కొంచెం గోధుమ పిండి, తర్వాత ఆమ్చూర్, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. సో తర్వాత మనం చీజ్, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సో స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలా లేకపోతే మ్యారినేషన్ చేసుకోవాలా? స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, మనకు స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. ఇది ఇలా పక్కన పెట్టేసుకుని ఇంకో బౌల్లో కొంచెం కార్న్ఫ్లోర్, అలాగే కొన్ని వాటర్ కూడా ఇందులో. సో కొంచెం థిక్గా బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలా? అవును. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రిపరేషన్ అయిపోయింది. ఇది కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్, అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్. మన స్టఫ్ కూడా. ఓకే, సో ఫస్ట్ ఆనియన్ స్టఫ్ కాబట్టి ఆనియన్ రింగ్స్ లాగా కట్ చేసుకుంటాం కదా, అది ఇందులో మనం ఈ స్టఫ్ పెట్టేసేయాలి. సో ఆ రెండింటి రింగ్స్ మధ్యలో పెట్టాలి. ఓకే, సో మనం జస్ట్ ఇట్లా రోల్ చేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు కదా. సో అన్నీ ఇలా మధ్యలో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఆనియన్స్లో స్టఫ్ చేసుకొని పెట్టుకుంటాం. కాసేపు వెయిట్ చేయండి. సో కాసేపు వెయిట్ చేసాం కదా, సో అంతా కొంచెం స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కనుక్కుందాం. ఓకే పల్లవి, సో చక్కగా రెడీ చేసేసాం. నెక్స్ట్ సో ఇది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మీరు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేయండి. ఆయిల్ ఇస్తారు.
చక్కగా నూనె వేసుకుంటున్నాం. సో ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే కార్న్ఫ్లోర్లో మనం వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసి మనం షాలో ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో అలాగా 3 కూడా కార్న్ఫ్లోర్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలి. లాస్ట్ వన్. సో కొంచెం ఇది స్టఫ్ ఇది ఏదైతే ఉందో అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి. ఆల్మోస్ట్ బంగాళాదుంప కాబట్టి కొంచెం బైండింగ్ బాగానే ఉంటుంది. ఓకే పల్లవి, సో అయిపోయినట్టే ఉన్నాయి. అయిపోయాయి, ఇంకా మనం సర్వ్ చేసేస్తున్నాం. ఓకే. ఓకే లాస్యా, స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి. ఓకే, స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ రింగ్స్ 4, చీజ్ తురుము కొద్దిగా, బంగాళదుంప 1, కారం 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బ్రెడ్ పొడి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1/2 కప్పు. స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంప, గోధుమ పిండి, ఆమ్చూర్, కారం, తగినంత ఉప్పు, చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. మరో బౌల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్, నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రౌండ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో బంగాళదుంప మిశ్రమంని స్టఫ్ చేసి పాన్ లో నూనె వేసి అది వేడయ్యాక ఈ ఆనియన్ రింగ్స్ ని ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ పౌడర్ లో 2 పక్కల డిప్ చేసి బ్రెడ్ పొడిలో కూడా ముంచి పాన్ లో వేసి 2 పక్కల ఎర్రగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. ఎస్, చాలా బాగుంది. చాలా క్రంచీగా బ్రెడ్ క్రమ్స్ అలాగే కొంచెం కార్న్ వేసాం కదా, సో ఆ క్రంచీనెస్తో పాటు లోపల స్టఫ్ కూడా చాలా మెత్తగా ఉంది. ఇంకా లోపల సాఫ్ట్గా ఉంది, బయట క్రంచీగా ఉంది. ఆనియన్స్ కూడా చక్కగా వేగాయి అండ్ చాలా మంచి స్నాక్ యాక్చువల్లీ. సో ఇదేంటంటే మంచి డైజెషన్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి స్నాక్ టైంలో కూడా నార్మల్లీ అందరూ ఫ్రైస్ చేసుకుంటారు. యాక్చువల్లీ మనం మంచి షాలో ఫ్రై చేసాం, బట్ స్టిల్ డీప్ ఫ్రై చేసినంత టేస్ట్ వచ్చింది నిజంగా. అండ్ ఇది బాగుంది అండ్ స్టఫ్డ్ ఇడ్లీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. స్టఫ్డ్ ఇడ్లీ వచ్చేసి మనం రవ్వ ఏదైతే యూస్ చేసామో రవ్వలో ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది, మెటబాలిక్ రేట్ని పెంచుతుంది, ఇమ్యూన్ని బూస్టప్ చేస్తుంది అండ్ కర్డ్ కూడా మన గట్ ఫంక్షనింగ్ని రెగ్యులేట్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్టఫ్ కోసం యూస్ చేసిన ఆలులో కూడా అది కూడా మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ. అండ్ అలాగే ఎవరికైతే ఫ్రీక్వెంట్గా స్కిన్ ఇచ్చింగ్ ఉంటుందో వాళ్ళు కూడా ఆలుని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ వచ్చేసి ఆనియన్స్ మన బ్లడ్ సర్క్యులేషన్ని రెగ్యులేట్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే గ్యాస్ట్రిక్కి సంబంధించిన అల్సర్స్ని తక్కువ చేస్తుంది. సో బ్రెడ్ క్రమ్స్ కూడా మంచి ఫైబర్ అండ్ కార్న్ కూడా మంచి ఫైబర్. ఓకే, సో చక్కగా స్నాక్స్లో కూడా ఇంత హెల్దీ స్నాక్స్ చేసుకోవచ్చని నిజంగానే ఇప్పుడే తెలిసింది అండ్ చాలా సూపర్గా ఉన్నాయి టేస్ట్ వేసి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.